థ్యాంక్ యూ మేడం. భారత అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. We want రైట్ల రైట్, we want రైట్ల రైట్. అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఏ జేఏసీ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు, ఈ రోజు డిసెంబర్ 10వ తేదీ నుంచి సమ్మె సైరన్ అయితే మోగింది. అందరూ ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ కూడా దీంట్లోకి అందరూ కూడా భాగస్వామ్యులు అవ్వటం జరిగింది. సార్, అసలు ఏంటి ఎస్ఎస్ఏ అంటే? సమగ్ర శిక్ష కింద పని చేస్తున్నటువంటి, వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు. కాంట్రాక్ట్ వ్యవస్థనే లేదని చెప్పిన వాళ్ళు కొందరు, మరికొందరేమో ఒక ఛాయ్ తాగే అంతలోనే మీ ఉద్యోగాలను పర్మనెంట్ చేయవచ్చు అని చెప్పేవాళ్ళు మరికొందరు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా మాకు మాత్రం ఎలాంటి న్యాయం అనేది జరగలేదు. న్యాయపరమైన మా డిమాండ్లను ఎలా నెరవేర్చుకోవాలో అర్థం కాకుండా ఇలా అందరము రోడ్డుకు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం ఉదయం ఒక న్యూస్ చూసాం. వైద్య శాఖలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య. ఎందువల్ల? తగినంత వేతనం లేదు, సమాజంలో బ్రతకటానికి అతనికి తగినంత డబ్బులు లేకుండా ఒక కుటుంబాన్ని ఎలా గడుపుకోవాలి అనే అటువంటి దాంట్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మరి మీకొక విషయం తెలుసా? ఎస్ఎస్ఏలో ఎంతో మంది ఉద్యోగుల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఒక్క ఉద్యోగిది కూడా బయటకు రాలేదు. అంటే అంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాము. సడన్గా సడన్గా ఒక ఉద్యోగి మరణించినట్లయితే కనీస కార్యక్రమాలు జరపడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో మరికొంతమంది ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ చందాలు వేసుకొని ఆ కార్యక్రమాలు నడపాల్సినటువంటి పరిస్థితిని కూడా మేము ఎదుర్కొన్నాం సార్. అంటే ఈరోజు ఇలాంటి దయనీయకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు ఇప్పటివరకు ఉద్యోగ భద్రత లేదు, హెల్త్ కార్డ్స్ లేవు, అసలు ఏది కూడా లేదు. అట్లీస్ట్ చనిపోతే కూడా ఆ వ్యక్తికి ఎక్స్గ్రేషియా లేదు. కాబట్టి మేము ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా చెప్తున్నాము, మా న్యాయపరమైన హక్కుల కోసం మేము చేస్తున్నటువంటి ఈ న్యాయ పోరాటాన్ని చూసైనా కూడా ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కనికరించి మా ఉద్యోగాలకి భద్రత కల్పిస్తుందని, ఎస్ఎస్ఏ జేఏసీ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తుందని ఆశిస్తున్నాము.